ఓకే, నెక్స్ట్ సమ్ రాద్దాం చూడండి. ఇఫ్ cos inverse p by a plus cos inverse q by b is equal to some alpha, then prove that p square by a square minus 2pq by ab into cos alpha plus q square by b square is equal to sin square alpha. ఏమైనా ఐడియా వస్తుందా ఎలా చేయాలో? ఇది గివెన్ కండిషన్, ఇది ప్రూవ్ చేయాలి మనం. cos inverse p by a ఏమనాలి? క్యాపిటల్ ఏ అందాం. cos inverse q by b ఏమందాం? క్యాపిటల్ బి అందాం. అప్పుడు cos a ఎంత వచ్చింది? p by a. cos b ఎంత వచ్చింది? Q by q by b. ఇప్పుడు గివెన్ కండిషన్ ఏమైంది? గివెన్ కండిషన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. బోత్ సైడ్స్ ఏమప్లై చేయాలి? కాజ్ అప్లై చేయాలి. కాజ్ ఆల్ఫా. కాజ్ ఆఫ్ a ప్లస్ b ఫార్ములా కాజ్ a కాజ్ b మైనస్ sin ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఆల్ఫా. రాయండి, ఇక్కడ దాకా రాయండి. అక్కడ దాకా రాస్తే కాజ్ ఏ అట్లా ఉంచండి, కాజ్ బి అని అలా ఉంచండి. సైన్ ఏని √1 మైనస్ కాస్ కి అని రాయొచ్చు. సైన్ బిని √1 మైనస్ కాస్ స్క్వేర్ బి అని రాయొచ్చు. ఇది కూడా కాజ్ ఆల్ఫా ఇంప్లైస్. ఇంకా అక్కడి నుంచి చేస్తామంటే ట్రై చేస్తే వచ్చేసింది, కానీ అలా అయిపోయిందా? కాజీ అంటే ఎంత చెప్పాలమ్మాయి? కాజీ అంటే చెప్పాలి. ఈ బై ఏ. P by కాజ్ బి అంటే Q by B. √1 మైనస్ p స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది కూడా కాజ్ ఆల్ఫా.
ఇప్పుడు ఏం చేయాలంటే కాదు ఆల్ఫా ఉండటం లెఫ్ట్ సైడ్ వేసి రూట్ అని రైట్ సైడ్ వేయాలి. రైట్ సైడ్ వేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ ఎగిరిపోయింది. అప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఇక ఇటు లెఫ్ట్ సైడ్కి వేసి దీన్ని రైట్ సైడ్కి వేయండి. నేను చెప్పిన పీక్యూ బై ఏబి మైనస్ కాదు cos ఆల్ఫా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ b పీ square స్క్వేర్ by బై స్క్వేర్ ఇంటూ 1 మైనస్ q square by b square. బి స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కానీ రాయండి, రాస్తూ వినండి. ఇక హోల్ స్క్వేర్ అన్నప్పుడు రూట్ ఎగిరిపోతాయి. రూట్ ఎగిరిపోయి రాసాం. దీని ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయండి. ఇక్కడ డిస్ట్రిబ్యూట్లో అప్లై చేయండి. క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2pq బై ఏబి కాస్ ఆల్ఫా విచ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ దీంతో మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఎంప్లాయీస్ ఈ మైనస్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ పంపించండి. పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 2pq బై ఏబి కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇద్దరు తీసుకెళ్ళి ఈ రెండింటి లెఫ్ట్ సైడ్ తీసుకుని రైట్ సైడ్ వేసాం. ఫైనల్ గా పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2pq బై ఏబి కాస్ ఆల్ఫా ప్లస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎంత సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇది మనకు కావాల్సింది ఇదే. ఇప్పుడు దాకా కూడా ఎక్కువగా ప్రూవ్ దట్లు ఎక్కువ చేసామండి. అన్ని కూడా ఎక్కువగా ప్రూవ్ దట్టే చేసాం. అయిపోయిందా రైటం? నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ సంబంధం ఇంకోటి రాయండి. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan inverse of square root of 1 plus x square minus square root of 1 minus x square by square root of 1 plus x square
plus the square root of 1 minus x square. Then prove that x square is equal to sin 2 alpha. ఏదైనా ఇంటి ఏదైనా చెప్తారండి, ఎలా చేయాలని అనిపిస్తుంటే అని చెప్తారా ఏదైనా? మరి ఇస్తా. మీకు ట్రిగ్నామెట్రీలో ఫార్ములా బాగా ఇంపార్టెంట్ అండి. 1 ప్లస్ కాజ్ ఆల్ఫా ఓ ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఎంత చెప్తారా? 1 ప్లస్ కాజ్ ఆల్ఫా. ట్రిగ్నామెట్రీలో ఫార్ములా ఉంటుంది, బాగా ఇంపార్టెంట్ ఫార్ములా 1 ప్లస్ కాజ్ ఆల్ఫా. ఐడియా ఉందా? ఎంత 1 ప్లస్ కాజ్ ఆల్ఫా అంటే? మా లిస్ట్ ఉన్నా ఉంటావా? సార్ చెప్పు 1 ప్లస్ కాజ్ ఆల్ఫా అంటే. ఏ బే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలు రాకపోతున్నాయి ఎట్లాగా అసలుకే? 1 ప్లస్ కాజ్ ఆల్ఫా ఏ బే 2 కాస్ స్క్వేర్ 1 మైనస్ కాజ్ ఆల్ఫా. 2 sin square alpha by ఏది చెప్పిన తర్వాత కూడా ఇది కూడా ఆలోచిస్తున్నారా? 2 sin square alpha by ఈ ఫార్ములాలు ఎన్నిసార్లు వస్తాయి? ఓకే చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బదులు కాజ్ ఆల్ఫా రాయండి. పుట్టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ లో కాజ్ ఆల్ఫా రాయండి. ఇంక వెళ్ళండి, సింప్లికేషన్కి వెళ్ళండి, వచ్చేసి ఇక. కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్ తీసుకొని సింప్లికేషన్ చేస్తే వచ్చేలెక్కండి. నౌ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, tan ఇన్వర్స్ ఆఫ్ చెప్పాలిగా, చెప్పకుండా రాస్తున్నారు. చెప్పు దీక్షిత. 1 minus cos alpha. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ చెప్పాలి. ఉమ్, 2 sin square alpha by root over 2 cos square alpha by 2 minus plus root over 2 sin square alpha by tan ఇన్వర్స్ ఆఫ్ √2 కాజ్ ఆల్ఫా. అన్నిట్లో √2 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత? కాజ్ ఆల్ఫా బై 2 మైనస్ సైన్ ఆల్ఫా బై 2 బై కాజ్ ఆల్ఫా బై 2 ప్లస్ సైన్ ఆల్ఫా బై 2 ఎంత? మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ దగ్గర ఫార్ములాలు అవి. ఏది కాంపౌండ్ యాంగిల్స్ లో ఫార్ములానే. కాజ్ ఏ మైనస్ సైన్ ఏ బై కాజ్ ఏ ప్లస్ సైన్ ఏ. tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత? tan ఆఫ్ 5/4 మైనస్ ఆల్ఫా బై 2. న్యూమరేటర్లో మైనస్ ఉంటే మైనస్ వచ్చి
గుర్తుకుందా? tan of 45 మైనస్ ఏ ఫార్ములా గుర్తుకుందా? cos alpha by 2 minus sin alpha by 2 by cos alpha by 2 plus sin alpha by 2. Tan of pi by 4 minus alpha by 2. Alpha is equal to 2 alpha is equal to 2 తో మల్టిప్లై చేస్తే ఆగండి ఒక నిమిషం ఆగండి కొంచెం. లెఫ్ట్ సైడ్ ఆల్ఫా ఉంది, రైట్ సైడ్ కూడా ఏం రాసాము? ఆల్ఫా రాసాం. ఇబ్బంది వచ్చింది కొంచెం. లెఫ్ట్ సైడ్ ఆల్ఫా ఉండేప్పుడు రైట్ సైడ్ ఏం రాస్తే బాగుంటుంది? థీటా రాస్తే బాగుంటుంది. లేదా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఇచ్చిన దానికి మనం అనుకున్న దానికి. అతనేం కనిపెట్టమన్నాడు? సైన్ 2 ఆల్ఫా కనిపెట్టమన్నాడు. సైన్ అప్లై చేద్దాం బోత్ సైడ్స్. ఎంత కాస్ట్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్. చెప్పాలి, అర్థమైంది? ఎక్కడ డౌట్ ఉందో చెప్పాలి. అయితే లెఫ్ట్ సైడ్ ఆల్ఫా ఉంది కాబట్టి రైట్ సైడ్ సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి? థీటా. థీటాలో తీసుకుంటే బాగుంటుంది. చూడండి, రాసినట్టేనా? రాసినట్టేనా? Prove that tan of 5/4 plus half cos inverse a by b plus tan of 5/4 minus half cos inverse a by b is equal to 2b by a. ఏమయ్య సబ్స్టిట్యూషన్ ఏంటమ్మా ఇక్కడ? cos inverse a by b ని ఏమన్నాం? దీక్షిత, సార్ cos inverse a by b ని ఏమన్నాం?
క్యాపిటల్ ఏందామా కాజ్ ఏ బై బినేనా ఎస్ ఎల్హెచ్ఎస్ ఎంతో చెప్పండి ఇప్పుడు tan of pi by 4 plus capital A by 2 plus tan of pi by 4 minus a by ఇది ఎట్లా ఉంది tan of pi by 4 plus a tan of pi 5 by 4 minus a by 2 చెప్పండి 1 minus tan a by 2 by 1 plus tan a. ఇంకా అక్కడ దాకా రాసి తెలిసింది కానీ అక్కడ దాకా రాసి తెలిసింది తీసి ఆన్సర్ వచ్చింది చెప్పాలి చెప్తారా స్టెప్ చెప్పమ్మా ఎల్సిఎం ఎంత ఏ ప్లస్ బి ఇంటే మైనస్ బి లాగా ఉంది 1 minus tan square a by 2 పైన ఎంత వచ్చింది 1 ప్లస్ tan a by 2 హోల్ స్క్వేర్ plus 1 minus tan a by 2 whole square. ఇప్పుడు ఎంత వచ్చింది న్యూమరేటర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2 ఇంటూ యాక్చువల్గా అయితే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 2 అంటే కాజ్ ఏ వచ్చింది ఇది సీకెంట్ ఓకేనా 1 బై 2 బై కాజ్ ఏ కింద రాసుకోవచ్చు 2 బై కాజ్ ఏ రైట్ 2 బై కాజ్ ఏ అంటే ఎంత ఏ బై బి పైకి వెళ్ళిపోతే 2b బై ఏ ఇది ఆర్హెచ్ఎస్ ఆన్సర్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి 2b బై ఏ 2b బై ఏ దాని ఆన్సర్ ఎంత 2b బై ఏ